ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకున్న విషయాన్ని మన అందరికీ తెలుసు. ప్రతి నెల 1వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రతి ఇంటి దగ్గరికి పోయి పింఛన్దారులకు పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వలసల గ్రామంలో, డోన్ మండలం వలసల గ్రామంలో మరి ఈ కార్యక్రమంలో వలసల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ చాలా మంది మేము అందరు ఇళ్ల దగ్గరికి పోయినాం, దివ్యాంగులను, ఫిజికల్ హ్యాండికేప్డ్ వాళ్ళను కలిసినాం, వృద్ధులను కలిసినాం. అందరూ సంతోషంగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అభద్రతా భావంతో లేరు. ప్రతి వాళ్ళు మాకు పెన్షన్ అందుతుందని చెప్తున్నారు. దివ్యాంగులకు అందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు అబద్ధం ప్రచారం చేస్తున్నారు? వైసీపీ పార్టీ రోతపత్రిక సాక్షిలో ఎందుకు తప్పుడు రాతలు రాస్తున్నారు? దివ్యాంగుల పెన్షన్లు కట్ చేస్తున్నారని ఎందుకు రాస్తున్నారని ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాం. ఇది పెన్షన్ కార్యక్రమాన్ని మా పార్టీ మానసపుత్రిక ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన పెన్షన్ 40 రూపాయలతో ఏర్పాటు చేస్తే దాన్ని 200 రూపాయలు చేసి 200ను 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 3000 చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మరి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3000 నుంచి 4000 వచ్చిన మరుసటి రోజే చేసి ప్రజలను ఆదుకున్న విషయాన్ని మేము చూస్తున్నాం. ఇవాళ 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి ఖర్చు పెడుతుంటే, ఇంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటే దాన్ని మరి అబద్దాల ప్రచారాలతో మసిబూసి మారడికాయ చేయాలని, ప్రజలు తప్పుదో పట్టించాలని వైసీపీ వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. ఇది అబద్ధం. అంతేకాకుండా ఇవాళ అబద్దాలతోనే వాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రావాలని చెప్పేసి, మళ్ళీ ఒక తూరి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవాలని చెప్పేసి కలలు కంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు నుంచే చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. టీచర్ ఉద్యోగాలు మొన్న 16,000 పోస్టులు భర్తీ చేసినాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పోలీసు ఉద్యోగాలు ఇచ్చినారు, యువతను ఆదుకుంటున్నారు. ఇవాళ యువతలో ఒక భరోసా వచ్చింది. మేము చదువుకున్నందుకు మేము ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి యువత ఆశాభావంతో ఉంటే, యువతను చదివించిన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. మా పిల్లలకు లక్షల రూపాయలు కొలువులు చేసే ఉద్యోగాలు వచ్చినాయి, మా పిల్లలంతా ప్రయోజకులైనారని చంద్రబాబు నాయుడిని ఆశీర్వదిస్తుంటే, ఈ వైసీపీ పాలకులు, వైసీపీ పార్టీ, వైసీపీ రోతపత్రిక సాక్షులు మాత్రము ఇంకా అబద్దాలు రాస్తున్నారు. ఉద్యోగాలు రావడం లేదు, అర్హులకు టీచర్ ఉద్యోగాలు రాకుండా అనర్హులకు ఇస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. ఈ పప్పులు ఉడకవు. ఇవాళ అమరావతి మునిగిపోయిందని మీరు చెప్తారు. అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అమరావతిలో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి మరి ఈరోజు కార్యాలయాన్ని కూడా వర్క్ చేస్తుంటే, అక్కడ రేపో మాపో రాజధాని నగరం ఏర్పడుతుంటే ఈరోజు మళ్ళీ మీరు ఆ నగరం మునిగిపోతుందని ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారని చెప్పేసి ఇవాళ వైసీపీ పాలకులను, వైసీపీ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గతంలో కూడా ఇట్లాంటి అబద్దాల ప్రచారాలు చేసే, అబద్దాలు చెప్పే మరి ఒక తూరి అధికారానికి వచ్చి ఒక్క అవకాశం అని అడిగి చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఇవాళ ఎంత అన్యాయం చేసినారో ప్రజలు చూస్తున్నారు. మద్యం, కల్తీ మద్యాన్ని వ్యాపారం చేసినావు నువ్వు. మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పేసి, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పేసి నువ్వు వ్యాపారం చేసి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా నువ్వు లబ్ధి పొందినావు అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు చెప్తుంటే, మరి ఈరోజు దాన్ని పక్కదోవ పట్టించడానికి ఇంకా నువ్వు అబద్దాలు చెప్తున్నావు. ప్రజల ఆరోగ్యాలతో నువ్వు చెలగాటమాడినావు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టినావు నీ ఆదాయం కోసం. మద్యం, కల్తీ మద్యాన్ని అమ్మి అనేక మందిని చంపినావు, ప్రాణాలు పోగొట్టేటట్టు చేసినావు. మరి దీనికి ఏం సంజాయితీ చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి, సంపదను సృష్టించేదానికి, సంపాదించి సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్తో ఇవాళ అనేక పరిశ్రమలు తెస్తున్నాడు. కడపలో స్టీల్ ప్లాంట్ తెచ్చినాడు. తర్వాత ఉత్తరాంధ్రలో అనేక స్టీలు పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్
మరి ఇట్లాంటి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చి ఇవాళ లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి హంద్రినివా కాల్వ విస్తరణ పనులు చేపట్టి 3,800 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులను నింపే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. మన డోన్ నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 36 చెరువులు నింపి ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య గాని సాగునీటి సమస్య గాని లేకుండా ప్రజలకు కరువు కాటకాలను దూరం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి పాలనలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్న విషయాన్ని మన ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మీ పప్పులు ఉడకవు. ప్రజల ఆశీర్వాదం, ప్రజల సపోర్టు, ప్రజా బలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.